ఈరోజు దొంగ దుర్మార్గులు తయారయ్యారు. మేమంతా సేవ సేవ సేవ. నీ సేవ పాడుగాను. ఏం సేవ చేస్తారా మీరు? ఏం సేవ చేస్తారు? ఈ రెండు మాటలు చాలురా నీ జీవితంలో. నేను నీళ్ళు దాగి ఉన్నాను, తర్వాత గంజి నీళ్ళు దాగి ఉన్నాను. అర్థమవుతుందా? ఈ ప్రాణాన్ని చంపుకున్నాను, పూర్తిగా ప్రాణాన్ని చంపుకున్నా. అందుకని ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాను. ఆరోగ్యంగా కనపడుతున్నానంటే పూర్తిగా చంపుకున్నాను. అలా ప్రాణాన్ని చంపుకోవాలి. అమలారా, వింటున్నారా? వినండి మంచిగా. 1:14-26 చదివారు, ఇప్పుడు చదివారు. అలాగనే 14:20 మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని, అదిగో ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే కానేరడు. రెండు మాటలు చెప్తున్నానండి మీకు. నువ్వు జీవితకాలం అంతా ఉండాలి. ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. రా లెగు. నిన్ను కూడా మోస్తాను లేదు నాకు తెలియదు, కానీ జా భుజం మీదకి ఎక్కరా, ఎక్కించు, భుజం మీదకి ఎక్కించు. అది అది అట్లా కాదు, మీద పండుకో. అది పండుకో. అది ఎవడైనాను తన సిలువను మోసుకొని. అది సిలువ. ఇది తన సిలువ. ఎవడు సిలువ కాదు, నీ సిలువ నువ్వు మోయాలి. ఈడు పర్లేదు, ఈడు పర్లేదు. నీ సిలువను నువ్వు మోయాలి. ఎవడైనాను తన సిలువను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. అంటే ఈరోజు దొంగ దుర్మార్గులు తయారయ్యారు. మేమంతా సేవ సేవ సేవ. నీ సేవ పాడుగాను. ఏం సేవ చేస్తారా మీరు? ఏం సేవ చేస్తారు? ఈ రెండు మాటలు చాలురా నీ జీవితంలో. ఒకటే, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, ఒక చెల్లెలను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. ఒకటే, మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఈ రెండు ఉంటేనే నువ్వు శిష్యుడు, లేకపోతే సేవకురాలు. లేకపోతే సేవకురాలు కాదు, సేవకుడు కాదు. బైబిల్ చెప్తుంది, డేవిడ్ రాజు కాదు, బైబిల్ చెప్తుంది. ఈ రెండు అనుభవాలు ఉంటే సేవకు రండిరో బాబు. అమ్మో, కొంతమంది పారిపోయారు కదా. యేసయ్యా, అయ్యా నేను వస్తానని వచ్చారు పరిగెత్తుకుని లోపల. ఇటువంటి ఉపదేశాలు చెప్పగానే, అయ్యా మా నాయన చనిపోయాడు, సమాధి చేసి వస్తానని ఒకడన్నాడు, ఇంకో సాకుపోకు చెప్పాడు. అట్లానే పోయారు అంటే అట్లానే పోయారు. ఎవడో లేడు. వాళ్ళకి అది సేవ అంటే. నేను సేవకు వచ్చిన కొత్తలో మా నాయన చనిపోయాడు. మా అయ్యగారి దగ్గరికి వెళ్ళి చెప్పా,
అయ్యా మా నాయన చనిపోయాడు, వెళ్ళి చూసి పాతిపెట్టి వస్తాను. ఒరేయ్ నువ్వు ఏమిన్నావురా వాక్యం? మృతులు తమ మృతులను చెప్పు, నువ్వైతే నన్ను, ఇది సేవంటి. అలాగైతేనే రండి, లేకపోతే వెళ్ళిపోండి. అలాగైతేనే రండి. మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనండి, నువ్వైతే నన్ను. యేసు ప్రభు కాలంలోనే ఇంత కఠినంగా ఆయన మాట్లాడితే మరి ఇప్పుడు దాన్ని బటర్ పాలిష్ కొడతారు. బటర్ పాలిష్. ఈ బటర్ పాలిష్లు సేవలో నడవండి. అర్థమవుతుందా? సేవకొస్తే రా, కష్టపడు, సావు. 3 రోజులు కాదు, 10 రోజులు అన్నం లేకపోయినా సావు. ఎందుకు వచ్చావు? మన సేవకు ఎందుకు వచ్చామని చెప్పండి. సావటానికని చెప్పండి. నిజంగా చెప్పండి. అయ్యగారు మీరు నిజంగా చెప్పండి. నిజమేనా? సావటానికేనా? కరెక్ట్గా చెప్పు. సావటానికి వచ్చామరా. సేవ అంటే చావు. అలీలే అంటలేదు ఎవడని. సేవ అంటే చావు. అటువంటి చావుకి నేను సిద్ధంగా వచ్చాను అని మనం తీర్మానం చేసుకోవాలి. అమలారా, కొంచెం ఏదైనా కష్టం వస్తే, సమయానికి ఏదైనా దొరకపోతే, ఏదో నేను తెలియకుండా వచ్చేసాను, నేను ఉండలేను, నేను మరలా వెళ్ళిపోతాను అంటే నువ్వు సేవకురాలు కాదు. సేవకురాలు కాదు. యేసు ప్రభు ఎన్ని మాటలు చెప్పాడండి. అదే మత్తయి సువార్తలో ఎన్ని మాటలు చెప్పాడు. లోకా సువార్తలు ఎన్ని చెప్పాడు. సేవ సంబంధమైన కార్యాలు. ఎవరైనాను నా యొద్దకు వచ్చి, ఎవరిని విడిచిపెట్టాలి? అందరిని విడిచిపెడతాం, కానీ ప్రాణాన్ని దేశించాలంటే కష్టం. ప్రాణాన్ని దేశించాలంటే కష్టం. అమ్మని విడిచిపెట్టి వచ్చాడు. ప్రాణాన్ని విడిచిపెట్టమని చూద్దాం. రేపే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. రేపే వెళ్ళిపోతాడు ఈయన. అది వైరాగ్యం ఉండాలి సేవలో. ఆ వైరాగ్యం లేకపోతే మనం సేవ చేయలేము. దేవుని సేవలో మంచి వైరాగ్యం కలిగి ఉండాలి. దాన్ని వైరాగ్యం కలిగినటువంటి సేవ. మా నాయన చచ్చిపోతే అర్థమవుతుందండి. మా నాయన చనిపోయాడు, అయ్యా నేను ఇంటికి వెళ్ళి వస్తాను, పాతిపెట్టి వస్తానని చెప్పలేదు. మా సేవకులు తెలిసి దేవుడు రాజు తండ్రి చనిపోయాడు, కొంచెం ఆయన పంపించండి అంటే నా దగ్గరికి వచ్చి, మీ నాయన చనిపోయాడంట, వెళ్ళి చూసిరా, వెళ్ళి పాతిపెట్టిరా అన్నారు. నేను ఎప్పుడో ఇడిచిపెట్టానయ్యా మా నాయన్ని. చెప్పండి, నేను ఎప్పుడో ఇడిచిపెట్టాను. ఎవరైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, అన్నదమ్ములను, అక్క చెల్లిని ఆమేన్ అన్నాడు కదా. ఆయన యొద్దకు వచ్చినప్పుడు అన్ని ఇడిచిపెట్టమన్నాడు. అలా ఇడిచిపెట్టాం. అందుకనే ఈరోజు దివ్యంగా సేవ చేస్తున్నాం. ఛాలెంజ్ చేసి సేవ చేస్తున్నాం.
అర్థమవుతుందండి. కనుక ఇప్పుడు నువ్వు స్ట్రాంగ్ పునాది వేసుకోండి మీరు.